అందరికీ నమస్కారం. నాగేంద్ర హరాయ త్రిలోచనాయ భస్మాంగధరాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. వసుదేవ సుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమామ్యహం. జై సంతోషి మాత. స్వామియే శరణమయ్యప్ప. కార్తీక మాసం, మార్గశిర మాసం. మనం ఎక్కడ చూసినా మనకు అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న దీక్షితులు కనిపిస్తూ ఉంటారు, దీక్షాధారులు కనిపిస్తూ ఉంటారు. కార్తీక మాసంలో మొదలై మకర జ్యోతి అంటే సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి మాలలు వేసుకున్న వాళ్ళు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా ఈ అయ్యప్ప మాల మండల దీక్షం చేసే ఒక గొప్ప నియమనిష్టలతో కూడుకున్నది. తెల్లవారి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి తలారా స్నానం చేసి పూజ చేసుకుంటూ, మళ్ళీ సాయం సమయంలో కూడా స్నానం చేసి పూజ చేస్తూ, ఏకభుక్తంతో ఉంటూ, అందరినీ స్వామిగా భావిస్తూ, స్వామి అని సంబోధిస్తూ, స్త్రీలను మాతాగా సంబోధిస్తూ అయ్యప్ప స్వాములు మనందరికీ కనిపిస్తూ ఉంటారు. చాలా దీక్షలను మనం గమనించినట్లయితే మనకు ఆంజనేయ దీక్షలు, శివ దీక్షలు, అలాగే భవానీమాత దీక్షలు, తర్వాత జంగూబాయి దీక్షలు, ఇలా చాలా దీక్షలు మనకు కనిపిస్తుంటాయి. కానీ అయ్యప్ప దీక్ష అనగానే ఒక రకమైనటువంటి గగురుపాటు, ఒక రకమైనటువంటి పులకింత మనసుకు కలుగుతుంటుంది. నిజంగా ఆ నల్లటి దుస్తుల్లో ఆ తులసిమాల, చందనపు మాల, స్ఫటికమాల, గంధంమాల, ఇలా రకరకాల మాలల్లో ఏదో ఒక మాల వేస్తూ, అలాగే ఉపమాలగా గురుస్వామి గారితో ఇంకొక మాల వేసుకొని ప్రతినిత్యం దీక్షా నియమాలను పాటిస్తూ వారు శబరిమల చేరుకొని అయ్యప్ప స్వామి సన్నిధిలో సాక్షాత్తు అయ్యప్ప స్వామిని నెయ్యాభిషేకం చేసి ఆ దేవదేవుణ్ణి దర్శించుకొని వారు ఎంతో సంతోషంతో వెనుదిరుగుతుంటారు. మరి అసలు మాలాధారణ యొక్క ప్రత్యేకత ఏంటి అని మనం ఒక్కసారి ఆలోచిస్తే, మామూలుగా సాధారణ జీవనం గడిపే మానవులకు, అలాగే దీక్ష తీసుకున్న వారికి ఖచ్చితంగా వాళ్ళ జీవన విధానంలో కొంత తేడా వస్తుంది. ఎప్పుడైతే ఒక మాల గురుస్వామి ద్వారా మనం మెడలో పడుతుందో అప్పటి నుండి ఆటోమేటిక్గా ఆయన జీవనశైలి అంతా మారిపోతుంటుంది. అంటే రోజు క్యాజువల్గా చేసిన పనులన్నీ కూడా ఈ దీక్షా సమయంలో ఒక పద్ధతి ప్రకారం, ఒక నియమ నిష్టలను అనుసరించి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మాలాధారణ వేసుకునేటప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి గురుస్వామి గారు. మనం ఎంచుకున్న గురుస్వామి అంటే దాదాపుగా 100కు 99.99% గురుస్వాములందరూ కూడా దీక్షితులకు వారి పూర్తి అవసరాలను గ్రహించి, వారికి వచ్చే సందేహాలను తీర్చి, వారు నియమనిష్టలతో గడిచేటట్టు వాళ్ళు చూస్తూ ఉంటారు. అయితే అందులో చాలామంది ఇది ఒక మొక్కుబడిగా కార్యక్రమాన్ని చేసేవాళ్ళు ఉంటారు, ఒక తదేక దృష్టితో చేసేవాళ్ళు ఉంటారు, జీవితాన్ని పూర్తిగా అయ్యప్ప స్వామికి అంకితం చేసే వాళ్ళు ఉంటారు. ఇందులో ఏ గురుస్వామి తక్కువ, ఏ గురుస్వామి ఎక్కువ కాదు. వారి వారి జీవనశైలి బట్టి వాళ్ళు ఉంటుంది. గురుస్వాములు కూడా చాలామంది సాధారణ జీవితాన్ని మళ్ళీ మాలానంతరం గడుపుతూ ఉంటారు. కొంతమంది అయ్యప్ప గుడులకు అంకితమైపోయి 365 రోజులు దీక్షాధారణలో ఉండే గురుస్వాములు కూడా ఉన్నారు, నియమనిష్టలు పాటించే గురుస్వాములు కూడా ఉన్నారు. యాక్చువల్గా ఇక్కడ గురువుకు శిశువుకు మధ్య సంబంధం అనేది మనకు ఉపనిషత్ సారంలో చాలా చక్కగా వివరించబడ్డది. ఓం సహనా భవతు సహనౌ భునత్తు సహవీర్యం కరవావహే తేజస్వినావధీతమస్తు మా విద్విషావహే అని ఉపనిషత్ మంత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సనాతన భారతీయ సాంప్రదాయంలో గురువుకు శిష్యునికి మధ్య చాలా 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 మంచి సంబంధం ఉంది. ఎందుకంటే శిష్యుడు తన దగ్గర విద్య నేర్చుకున్న తర్వాత సాధారణ జీవనం గడపడానికి, తద్వారా సమాజంలో ఒక సభ్యుడిగా ఉండడానికి, ఒక కుటుంబాన్ని ఏర్పరచుకోవడానికి, తద్వారా మానవ జీవన ప్రత్యుత్పత్తికి అత్యంత ఇంపార్టెంట్ ఇక్కడ గురువు చేసిన బోధనే, గురువుకు చెప్పిన ఆచారాలు, గురువు చెప్పిన నియమాలు పాటించినప్పుడు ఆ శిష్యుడు ఒక మంచి ఉన్నతమైన జీవితాన్ని, అలాగే సాత్వికమైన జీవితాన్ని, అలాగే మానవత్వంతో కూడుకున్న జీవన విధానాన్ని ఉండాలని పాతకాలంలో కానీ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ గురు శిష్యుల మధ్య ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోక భావన ఏంటంటే, ఆ భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక,
మన ఇద్దరికీ శక్తి కలిగించుగాక, మన ఇద్దరిని తేజోవంతులది చేసుగాక, మన ఇద్దరి మధ్య పరస్పర భావన లేకుండా ఉంచెడుగాక, ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ఉండాల్సి మన ఇద్దరిని అభివృద్ధి పయనంలోకి ప్రణించుగాక అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ గురువు శిష్యునికి బోధ చేస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఆ గురువు ఏదైతే బోధిస్తాడో ఆ బోధించిన తర్వాత ఆ శిష్యుడు అవన్నీ తన అవగతం చేసుకొని తాను ఒక సాధారణ, అది ఎంత గొప్ప స్థానంలో ఉన్న వ్యక్తి అయినా గురువు ముందట ఖచ్చితంగా వినమ్రుడై ఉండాల్సిందే. గురువు జ్ఞానానికి తప్పకుండా విలువ ఇవ్వాల్సిందే. తద్వారా గురువు నుంచి జ్ఞానాన్ని నేర్చుకొని తనకున్నటువంటి ఈ జ్ఞానంతో అతడు మరో కొత్త జీవనాన్ని గాలించడానికి ప్రారంభమవుతుంది. అందుకే గురుకులంలో విద్య పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పటి కాన్వొకేషన్ లెక్క గురువుగారు విద్యార్థికి సకలము నేర్పించి ఆయన యొక్క మనసులో భావాన్ని తెలుసుకొని ఆయన అటు సన్యాసాశ్రమానికి కానీ గృహస్థాశ్రమానికి కానీ వెళ్ళడానికి అవకాశాన్ని పర్మిషన్ ఇస్తూ ఉంటాడు. ఇది గురు శిష్యుల మధ్య ఉన్న సంబంధం. ఇక్కడ గురువు అంటే కేవలం చెప్పడము, శిష్యుడంటే వినడం కాకుండా వారిద్దరి మధ్య అనుబంధం, అవగాహన, అనుసంధానం జరిగి ఆత్మ వికసన ధ్యేయంగా విద్యను అందించాలనేది మన భారతీయ తత్వవేత్తం, మన భారతీయ ఆధ్యాత్మికలో ఇది పొందుపరచబడి ఉంది. ఇక్కడ గురుస్వామి అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తులందరికీ, మాలాధారులందరికీ అయ్యప్ప స్వామి గురించి, అయ్యప్ప స్వామి జీవితం గురించి, అయ్యప్ప స్వామి నియమనిష్టల గురించి చాలా చక్కగా వివరించడంతో పాటు వారు మాల వేసుకున్నప్పటి నుండి మళ్ళీ ఇరుముడి కట్టుకొని శబరిమల వెళ్ళే వరకు వారి వెంట సాధ్యమైనంత వరకు ఉండి ప్రతి పనిలో కూడా వాళ్ళకు మార్గనిర్దేశకత్వం చేస్తూ వాళ్ళ దైనందిన జీవితాన్ని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా ఉండేటట్లు చూసుకొని వారి యొక్క సందేహాలను తీరుస్తూ వారికి జ్ఞానాన్ని పంచి తాను ఒక ఆచార్యుడిగా తాను కూడా ఆచరించి చూపేలా ఉండేలా ఒక గొప్ప గురువుగా భాసిల్లడం అనేది చాలా గొప్ప విషయం. అయ్యప్ప స్వామి మాలాధారులందరూ ఈ గురు స్వామి వల్ల చాలా విజ్ఞానాన్ని నేర్చుకుంటారు. మరి మనం మాల వేసుకోవడం గమనించినట్లయితే ముఖ్యంగా మాలల్లో తులసి మాల కానీ, రుద్రాక్షమాల కానీ, గంధపు మాల కానీ, స్ఫటికమాల కానీ వేసుకుంటుంటారు. మళ్ళీ జాగ్రత్త కొరకు ఇంకొక ఉపమాల కూడా వేసుకోవడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఇంట్లో పీఠం పెట్టుకొని ఉదయం సాయంత్రం పూజలు చేస్తూ పొద్దున తన యొక్క పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత తన దైనందిక జీవితాన్ని హాయిగా గడుపుకోవచ్చు. ఇక్కడ చాలామందికి వచ్చే ఒక సందేహం ఏంటంటే, మరి మాల వేసుకున్న తర్వాత నిత్యకృత్యమైన పనులు చేయొచ్చా? కొన్ని చేసే పనులు ఉంటాయి, కొన్ని ఇబ్బంది, అంటే మానవ జీవితంలో తాను మాత్రం తప్పకుండా ఆచరిస్తూ మరి జీవనం కొరకు జరపాల్సిన పనులు ఉంటాయి. చెప్పులు కుట్టడం కానీ, మాంసం నమ్మడం కానీ, తర్వాత మద్యాన్ని విక్రయించడం కానీ, ఇలా చాలా పనులకు సందేహాలు పడుతుంటారు. కానీ ఇక్కడ కోటి విద్యలు కూటి కొరకే అన్న నానుడిని మనం గ్రహించు సాధ్యమైనంత వరకు ఇతరులకు ఇబ్బంది పెట్టని పనులు, అలాగే మన జీవితానికి మన భుక్తానికి కావలసిన ప్రతి పనిని కూడా నిరభ్యంతరంగా చేయొచ్చు అనేది గురుస్వామి ద్వారా తెలుసుకుంటారు. ఆ తర్వాత తన నిత్య జీవితంలో తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. సాధ్యమైనంత వరకు ఇతర స్వాములతో కలిసి అవగాహన పెంచుకుంటూ ఉంటాడు. అలాగే సాధ్యమైనంత వరకు ఈ దీక్షా కాలంలో దగ్గరగా ఉన్నటువంటి గుళ్ళను సంప్రదిస్తూ ఉంటాడు. అలాగే గుడికి వెళ్ళి అక్కడి ప్రదేశాలను చూసి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతుంటాడు. ఇక్కడ మనకు ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేసే స్నానాల గురించి కూడా కొంత అయ్యప్ప స్వాములు గురు ముఖంగా నేర్చుకుంటూ ఉంటారు. ఈ స్థానాలు చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని ప్రతినిత్యం చేసే స్థానాలు, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో చేసే స్థానాలు, కొన్ని సందర్భాల్లో దేవాలయాలకు వెళ్తే అక్కడ ఆ ప్రాంతాల్లో నదీ తీర్థయాత్రలు అంటారు, అక్కడ ఆ నదులలో చేసే స్థానాలు, అలాగే సముద్ర స్థానాలు, అలాగే ఎక్కడ వీలు కాకపోతే తను రోజు నిత్యం స్నానం చేసే ముందు ఆ నీటిలో ఈ నదులన్నిటినీ ఆవాహన చేసుకొని గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధంకురు అంటూ అన్ని నదులను ఆ నీటిలోకి ఆహ్వానించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో మాలాధారులు నియమనిష్టలతో స్నానాలు చేస్తూ ఉంటారు. తర్వాత ఈ పీఠం పెట్టుకునే కాడ కూడా కొందరికి డౌట్ ఉంటుంది. కొంతమంది సామూహికంగా పీఠం పెట్టుకుంటారు, కొంతమంది గుళ్ళలోనే పీఠం పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. ఇక్కడ సాధ్యమైనంత వరకు మన ఇల్లు ఎంత చిన్న ఉన్నా పెద్ద ఉన్నా మన ఇంట్లో పీఠం పెట్టుకోవడం అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే దీనివల్ల ఏంటంటే మన ఇంటి పరిసర ప్రాంతాల్లో కూడా ఆధ్యాత్మిక వాతావరణం వెలువడుతుంది.
మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల కూడా అంతా ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి పీఠం అనేది ఎక్కువగా ఇంట్లో పెట్టుకుంటే మంచిది, లేకుంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు.